నమస్కారం అండి. మేము ఏపీ కేజీబీవీ టీచర్స్ము. మేము గత 15 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తూ ఉన్నాము. అయితే మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని పడేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 జీవోలు ఇచ్చారు. జీవో నెంబర్ 40, జీవో నెంబర్ 5. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చి ఉన్నారు. మీ అందరినీ నేను మన ప్రభుత్వం రాగానే మీ అందరినీ నేను రెగ్యులర్ చేస్తాను అని చెప్పి ఉన్నారు. కానీ ఇంతవరకు మేము ప్రభుత్వ అధికారుల చుట్టూ, ఉన్నత అధికారుల చుట్టూ మేము అడుగుతానే ఉన్నాను. చాలామంది రిప్రజెంటేషన్కి మేము ఇచ్చి ఉన్నాము. అయితే చూస్తాము అన్నారు. కానీ ఇంతవరకు మేము ఈ రోడ్డుకి ఎక్కే పరిస్థితి వరకు వచ్చింది. చివరికి మాకు 3 నెలలకు కూడా ఒకసారి శాలరీ రావటానికి కూడా లేక 4 నెలలకు రావటం జరిగింది. ఇలాంటి ఒకే జీతం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. కాబట్టి మా అందరికీ రెగ్యులరైజేషన్ చేస్తాననే హామీలో ఇచ్చినటువంటి మాటని నెరవేర్చుకోవాలని గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రాధేయపడి అడుగుచున్నాము. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పినటువంటి తీర్పుని కంపల్సరిగా అది ఆమోదించాలి. ప్రతి ఒక్క ఎంప్లాయీకి, కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క టీచర్కి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రాధేయపడి అడుగుచున్నాము. మేము రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాము. మేము మొదట్లో జాయిన్ అయినప్పుడు బయట ఉన్నటువంటి ఆడపిల్లల్ని బడిలోకి తీసుకొచ్చి మేము ఎంత కష్టపడ్డాము. వాళ్ళందరికీ ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ని మా స్కూల్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. మరి మేము పనికిరాని టీచర్లము, మాకు దమ్ము లేదు అని చెప్తున్నారు గవర్నీలైనటువంటి ఎస్పీడీ గారు. మరి 10th క్లాస్లో మేము కార్పొరేట్ స్కూల్కి ఎక్కడా కూడా తగ్గకుండా మేము మంచి రిజల్ట్ తీసుకొస్తున్నాము. సిబిఎస్ఈ సిలబస్ని, అక్షరాలు రాని పిల్లల్ని సిబిఎస్ఈ సిలబస్లో మేము ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్కి మేము 10th క్లాస్ రాయించబోతున్నాం. సిబిఎస్ఈ సిలబస్ని మా స్కూళ్ళల్లో ఇంప్లిమెంటేషన్ చేశారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మా స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కానీ మా టీచర్స్ని, మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు రోడ్డును కూర్చునే పరిస్థితి వచ్చింది. మా ఐక్యరాజ్య సమితి వరకు, నాసా వరకు కేజీబీవీ పిల్లలు మేము ఎక్కడా తక్కువ కాదని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో ముందుంచి ఆణిముత్యాలుగా ఉన్నారు. అలాంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరించినటువంటి ఆడపిల్లలు కేజీబీవీ పిల్లలు ఎక్కడో గిరిజనుల తండాల్లోనూ, తర్వాత ఆదివాసుల్లోనూ ఎక్కడెక్కడో మూలలో ఉండి బయట ఉన్నటువంటి పిల్లల్ని బడిలోకి తీసుకొచ్చి వాళ్ళని అక్షరాలు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి టీచర్లకి మా ఉద్యోగ భద్రత కల్పించమని ప్రాధేయపడి అడుగుచున్నాము. అంటే ఈ రోజున బయటకు వచ్చి మీ ఉద్యోగులకు సంబంధించి మీరు చేస్తున్న ఆందోళనలు ఇదంతా కూడా ఎన్నికల స్టంట్ అని కొంతమంది, లేకపోతే అసలు నిజంగా ఇన్ని సమస్యలు ఉన్నాయని మీ విద్యాశాఖ మంత్రి అడగడం, లేకపోతే గతంలో ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా రెగ్యులరైజ్ చేస్తామని కానీ, లేకపోతే జీతాలు పెంచుతామని కానీ, ఇవన్నీ కూడా మీరు అడుగుతున్నవి కాదు, గతంలో వాళ్ళు చెప్పినవే. మరి ఈ వీటిని ఎలా చూడాలి? ఒక అధికారి అయ్యుండి ఆయన మీకు ఈ జీతాలు సరిపోతాయిలే, వాళ్ళని తీసేయండి, వాళ్ళని తొలగించండి, మేము వాళ్ళని సత్కరిస్తాము అని మాట్లాడే విధానం నేను ఎలా చూడాలమ్మా? ఏ రకంగా సత్కరిస్తారండి? మేము మొదటి నుంచి కష్టపడి పిల్లల్ని విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నటువంటి ఒక్కొక్కరు మేము రాసినటువంటి ప్రతి ఒక్కరికి గ్రూప్ 1, గ్రూప్ 2 రాదండి. అందరూ కష్టపడతారు. వారి అదృష్టాన్ని బట్టి వస్తుంది. అయితే మీకు దమ్ముంటే మీరు కొట్టుకోండి, గ్రూప్ 2 కొట్టుకోండి, డిఎస్సి కొట్టుకోండి. ఒక హాఫ్ మార్కులో మిస్ అయినటువంటి దరిద్రులు కూడా ఉన్నాం మా దాంట్లో. అలాంటి ప్రతి ఒక్కరు కూడా మేము ఉన్నత జాబుల్లోకి పోలేము. కాబట్టి మాకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి మేము ప్రతి ఒక్క పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నాము. అలాంటి మేము విద్యారంగంలో ఎక్కడా కూడా తక్కువ కాకుండా జెడ్పీ స్కూల్స్కి, మున్సిపల్ స్కూల్స్కి ఎక్కడా కూడా తక్కువ కాకుండా కేజీబీవీలు మేము ముందంజలో ఉన్నాము. నైట్ స్టడీలు, హాలిడే డ్యూటీలు, సమ్మర్ హాలిడేస్లో క్లాసులు, ప్రతి ఒక్క దాన్ని కూడా మేము ముందుండి చేస్తున్న ఆడవాళ్ళమండి. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారమ్మా? మీ ముందు వచ్చిన చాలా మంది ఎంప్లాయీస్ని ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లు తరలించారు. అటువైపు అయితే ఎక్కడికక్కడ బారికేట్లు అడ్డం పెట్టారు. అంటే ప్రతిదీ కూడా పోలీసులను అడ్డం పెట్టుకున్నా, లేకపోతే ఈ రోజున లా అండ్ ఆర్డర్ని అడ్డం పెట్టుకుని అణిచేస్తాము అంటే అణిగే పరిస్థితి ఉందా? మమ్మల్ని మేము కోరుకునేది ఒకటేనండి, ప్రభుత్వం నుంచి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. అది ఒక్కటేనండి మేము కోరుకుంటుంది. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పారు. కానీ అది అమలు కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మేము లాగేస్తాము అని చెప్పారు. కానీ అది మాటల వరకే ఉండిపోయింది, కానీ చేతల వరకు అయితే అది రాలేదండి. కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే, ఎన్నికల ముందు మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడే పరిస్థితి ఎలా చూడాలి దీన్ని?
అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీ డిమాండ్స్ అడుగుతున్నారా, లేకపోతే ఎప్పటి నుంచి మీ డిమాండ్స్ ఉన్నాయి? ఎప్పటి నుంచి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఆఫీసు సచివాలయం నుంచి మేము అడుగుతానే ఉన్నామండి. 2019 నుంచి మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతానే ఉన్నాము. అంతిమంగా ఏం చెప్పదలుచుకున్నారమ్మా? మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని మాత్రమే మేము కోరుకుంటున్నామండి. మహిళలంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఏం చెప్పదలుచుకున్నారు? నమస్కారం అండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్పాలనుకుంటున్నామండి. మేము మీరు అధికారంలోకి రాకముందు పాదయాత్రలో మాకు చాలా హామీలు ఇచ్చి ఉన్నారండి. మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు మీరు ప్రభుత్వంలోకి రాగానే మాకు కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీని పెర్మనెంట్ చేస్తారు అనే ఉద్దేశంతో మీ ప్రభుత్వాన్ని మేము అధికారంలోకి ఎక్కించామండి. అధికారంలో ఎక్కించడానికి మేము చాలా కష్టపడి మీ ప్రభుత్వాన్ని మేము రప్పించుకున్నాం. మీ ప్రభుత్వాన్ని రప్పించిన తర్వాత కూడా మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు మాకు ఎటువంటివి కూడా మీరు అమలు చేయలేదు. మేము గత 15-20 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష విభాగంలో పలు విభాగాలుగా పనిచేస్తూ ఉన్నామండి. ఈ పనిచేసిన వాళ్ళందరికీ కూడా మీరు ఎటువంటి రెగ్యులర్ కానీ హెచ్ఆర్ పాలసీ కానీ ఎటువంటి భద్రత లేని ఉద్యోగ భద్రత అనేది మాకు కరువైపోయిందండి. ఉద్యోగ భద్రత మాకు వచ్చేంత వరకు ఈ సమ్మెను విరమించేది లేదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మహిళా ఉద్యోగులను అవమానించే పరిస్థితి మీకు అసలు ఆవేతనమే ఎక్కువ, లేకపోతే వాళ్ళని తొలగించండి, తొలగించిన వాళ్ళ సత్కారాలు చేస్తాం, సన్మానాలు చేస్తామని మాట్లాడుతున్నారు. మాకు ఆవేతనమే ఎక్కువ అనేది లేదండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాకు మధ్య ఎటువంటి ఎడ్యుకేషన్ లో డిఫరెన్స్ అనేది లేదు. క్వాలిఫికేషన్ అని వాళ్ళతో పాటు మేము బీఈడీలు చేసాము, పీజీలు చేసాము, డబుల్ పీజీలు చేసాము, కొంతమంది పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అసెంబ్లీలో చెప్పిన మాటలే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమానండి. ఎందుకంటే నాడు నేడు అని చెప్పినప్పుడు ఒకప్పుడు ఆయన అసెంబ్లీలోనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలే ఆయన్నే ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పండి. ఆయన కోసం గత 4.5 సంవత్సరాలుగా అతను వచ్చిన తర్వాత మాకు రెగ్యులర్ చేస్తారు అని ఇప్పటి వరకు ఆలోచించి మాకు చాలా ఓపికగా చాలా సహనంగా ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నాము. ఇప్పటికైనా సరే మేలుకోక